హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో డాబా స్టైల్లో లాగా పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. చూడటానికి మాత్రమే కాకుండా రుచిలో కూడా అచ్చం హోటల్ స్టైల్లో ఉండేలాగా, అలాగే చల్లారిన తర్వాత కూడా పన్నీర్ సాగకుండా సాఫ్ట్గా ఉండేటట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో కూడా చూపిస్తానండి. ఈ పన్నీర్ కర్రీ చేసుకోవడానికి నేను ఇక్కడ 200 గ్రాముల పన్నీర్ని తీసుకున్నానండి. పన్నీర్ రెసిపీస్ ఏవైనా సరే పన్నీర్ ఫ్రెష్గా ఉంటేనే రుచి బాగుంటుందండి. ఇలా తీసుకున్న పన్నీర్ని మీకు నచ్చిన సైజులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుని ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా పన్నీర్కి బాగా పట్టేటట్లు టాస్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఈ రెసిపీని మీరు కంప్లీట్గా నూనెతో కానీ లేదంటే బటర్తో కానీ చేసుకోవచ్చండి. నేనైతే సగం నూనె సగం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అంతా కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా మసాలా పట్టించిన పన్నీర్ ముక్కలను వేసుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. పన్నీర్కి మసాలా పట్టించి ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసి తీసుకోవడం వలన కూర రుచి బాగుంటుందండి. పన్నీర్ని ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా సాగినట్లుగా అవుతుందండి. అందుకని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని తీసుకోండి. పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు టమాటా ముక్కలను కూడా వేసుకుని వాటిని కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. వీటిని 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే ఇలా సాఫ్ట్గా అవుతాయండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. వీటితో పాటుగా 6-7 జీడిపప్పులను వేసుకోండి. అలాగే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేకపోతే 1/2 ఇంచు అల్లం, 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోనే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకుని ఒకసారి అంతా కలుపుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేరేంత వరకు ఈ గ్రేవీని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. హోటల్స్లో అయితే ఉల్లిపాయలను గ్రైండ్ చేసుకుని తీసుకోరండి. వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకుని టమాటాను ప్యూరీలా చేసుకుని వేసుకుంటారు. కానీ ఇంట్లో చేసుకునేటప్పుడు తక్కువ క్వాంటిటీస్లో చేస్తాం కాబట్టి గ్రైండ్ చేసుకుని వేసుకున్నట్లయితే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోండి. ఈ రెసిపీని మీరు రైస్లోకి తీసుకుంటున్నట్లయితే మీ టేస్ట్కు తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. 2 నిమిషాలకే మసాలా పొళ్ళన్నీ బాగా వేగి ఆయిల్ ఇలా రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల గడ్డలు లేకుండా కలుపుకున్న పెరుగును వేసుకోండి. ఈ పన్నీర్ కర్రీ మీకు హోటల్ స్టైల్లో రావాలంటే ఖచ్చితంగా ఇందులో క్రీమ్ను వేసుకోవాలండి. క్రీమ్కి బదులుగా నేను ఇక్కడ మేగడతో ఉన్న పెరుగును వేసుకుంటున్నాను. మీ దగ్గర క్రీమ్ అవైలబుల్గా ఉంటే క్రీమ్ను కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుందండి. ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం 1.5 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఈ వాటర్ని బాయిల్ చేసుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ముందుగా వేయించుకుని పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోండి. పన్నీర్ ముక్కలను వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకుని ఈ గ్రేవీ అంతా ముక్కలకి బాగా పట్టడం కోసం మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి.
2 నిమిషాల తర్వాత మూత తీసేసుకోండి. ఇప్పుడు గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. గ్రేవీని మరీ దగ్గర పడేంత వరకు కుక్ చేయకండి. కొంచెం ఇలా పల్చగా ఉండేటట్లు చూసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోండి. కసూరి మేతి అవైలబుల్గా లేకపోతే 1/2 స్పూన్ వరకు మెంతిపిండిని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోండి. వీటన్నిటిని కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈసారి పన్నీర్ కర్రీ చేసేటప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల హోటల్ స్టైల్ రుచి రావడమే కాదు, చల్లారిన తర్వాత కూడా పన్నీర్ సాగకుండా సాఫ్ట్గానే ఉంటుంది. ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.